హలో అందరికీ. మీరు చూస్తుంది రాజ్మా. ఈ రాజ్మా ఎంత టేస్టీగా ఉంటుందో వండుకుంటే అంతకన్నా హెల్తీగా కూడా ఉంటుంది. ఓకే. రాజ్మాని ఎప్పుడు కుక్ చేయాలన్నా ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. నేనైతే ఓవర్ నైట్ సోక్ చేసుకుని తర్వాత 7 to 8 విజిల్స్కి కుక్ చేశాను. చేస్తే అంత సాఫ్ట్ టెక్స్చర్ వచ్చిందనమాట. ఇట్లా మెదిగిపోతుంది. తర్వాత కడాయిలో ఆయిల్ వేడి చేసుకున్నాను. దాంట్లోనే చెక్క, లవంగ్, కరివేపాకు, ఇలాచీ వేసేసుకున్నాను. దాంట్లో సన్నగా తరిగిన ఆనియన్స్ని యాడ్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం మగ్గాలి. ఒక 5 minutes మగ్గిన తర్వాత దాంట్లో పొటాటోని బాయిల్ చేసి వేసుకున్నాను. కానీ ఇది ఆప్షనల్. మీకు ఇష్టమైతే నచ్చితే వేసుకోవచ్చు. నాకైతే పొటాటో రాజ్మా కాంబినేషన్ ఇష్టం అనమాట. సో దాంట్లోనే ఉప్పు, పసుపు యాడ్ చేసేసి మగ్గించేసాను ఇంకొక 2-3 minutes. తర్వాత ఒక 3 టమాటోస్ తీసుకున్నాను, మీడియం సైజ్వి. వాటిని కడిగి కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసేసుకున్నాను. దాన్ని కూడా యాడ్ చేసేసాను. ఈ టమాటోస్ యాడ్ చేయడం వల్ల ఒక రకమైన ట్యాంగీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది టమాటోస్ తోటి. వీటన్నిటిని మిక్స్ చేసి ఇప్పుడు కారం, ధనియాల పౌడర్, జీరా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ వీటిని కూడా యాడ్ చేసాను. ముందుగానే ఉప్పు, పసుపు వేసి కుక్ చేశాను కాబట్టి. అలానే రాజ్మాని చూడండి కొంచెం అట్లా స్లైట్గా మ్యాష్ చేసేసాను అనమాట. వాటర్ని కూడా పడేయకూడదు. వాటర్తో పాటు నేను కర్రీలో యాడ్ చేసేసాను దాన్ని. ఇప్పుడు చక్కగా కర్రీ దగ్గరకు వచ్చేసి చిక్కపడిపోయింది. ఒకటి బంగాళదుంపలు వేయడం వల్ల, రెండోది రాజ్మాలో ఉన్న లిక్విడ్తో పాటు, ఇంకోటి టమాటోస్ ఉండడం వల్ల. సో చిక్కగా పడిపోతూ ఉంటుంది. ఒక 4-5 minutes కుక్ చేసుకొని లో ఫ్లేమ్లో దాని మీద కసూరి మేతి వేసుకొని దింపేస్తే చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ.